తెలుస్తుంది. కాబట్టి నేను గౌరవంగా కాబట్టి ఏంటంటే ముహూర్తం అనేటటువంటిది ఏంటంటే వారిద్దరికీ కూడా నక్షత్ర బలం అంటే పంచాంగం అంటే ఏంటంటే 5 అంగుళంలో కూడుకున్నది. తిథి, వార, నక్షత్ర, యోగ, కారణం ఈ 5టిని కూడా ఒక పర్ఫెక్ట్ టైంలో నిర్ణయించి వారిద్దరికీ కూడా ఆ 5 కూడా ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో, ఎప్పుడైతే ప్రయాణిస్తాయో అప్పుడు నిర్ణయింపబడిన ముహూర్తం. ఆ ముహూర్తంలో వివాహమైనట్లయితే సకల శుభాలు జరుగుతాయి. ఏదో మధ్యాహ్నం అన్నప్రాంతంటే మిట్ట మధ్యాహ్నం ఏమవుతుందో బయట దొరుకుతారా? ఎవరు దొరుకుతారు తెలుసా? రాక్షసు. కాబట్టి ఆ రాక్షసు ఏం చేస్తారంటే ఇప్పుడు జుట్టులో తీసుకొని జరుగుతుంటారు. ఎందుకంటే తెలుసా జుట్టుని కూడా తీసుకుంటే తెలుసా? ఎందుకంటే పంచమాంగళ్యాలు లేనటువంటి స్త్రీ ఏదైతే కనిపిస్తారో వాళ్ళలో వాళ్ళని పూర్తిగా మాత్రం చెప్పేసి ఉంటారన్నమాట. కాబట్టి ఆ పంచమాంగళ్యాలు మేము మగపెళ్లి శిరీష, మేము మగపెళ్లి వాళ్ళం, మీరు ఆడపెళ్లి వాళ్ళు. నువ్వు మా దాంట్లో ఇవ్వకుండా అక్కడ ఎందుకు పోయినాం? సంతాన సమస్యలు, తర్వాత భార్యాభర్తలు అన్యోన్యత లేకపోవడం, ఇక భార్యాభర్తలు కూడా ఎక్కువ కలిసి జీవనాన్ని సాగించకపోవడం, ఇలాంటి కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ముహూర్తాలు పాటిస్తే భగవంతుడు అనుగ్రహం జరుగుతుంది. ఇంతవరకు ఏం చేస్తాం? వెళ్ళాలనుకోండి, 2 గంటలు వస్తాం, 2 గంటలు ఎదురు వస్తాం. భగవంతుడు కూడా అంతేగా. ఆ రోజు మనం ఒక్కడ ఫేమస్ మీద కూర్చోరు కదా, ఎవరో పిలుస్తారు భగవంతుడు. వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలి కదా. ఇక్కడ వెళ్ళాలి, ఇంకో చోటికి వెళ్ళాలి, ఇంకో చోటికి వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అందరికీ ముహూర్తం జరిగింది కాబట్టి అలా వెళ్తూ ఉండాలి. లేదంటే మనం కూడా కూర్చుంటారా? కాబట్టి గుర్తుంచుకోండి, సప్తకోటి దేవానాం సమక్షేణ వధూవరాణం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తం అస్తు అని చెప్పేసి బ్రాహ్మణోత్తమ చెప్తారు. అంటే 7 కోట్ల మంది దేవతల యొక్క సమక్షములో వధూవరులిద్దరూ కూడా మాంగళ్య ధారణ చేసుకోబోతున్నారని అని చెప్పేసి చెప్తారన్నమాట బ్రాహ్మణోత్తముడు. దాని అర్థం అది. అంటే 7 కోట్లకి మనకి ప్రసాదాలు కూడా ఎన్ని లోకాలు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని లోకాలు ఉన్నాయి? కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, మొత్తమని 14 లోకాలు. ఆ 14 లోకాలు ఎవరు వస్తారన్నమాట? కింద ఉండేటువంటి 14 లోకాలు వస్తారు. ఆ 15 లోకాలు ఎవరు వస్తారన్నమాట? 13 లోకాలు వస్తారు. లాస్ట్ ఉండేటువంటి పాతాళ లోకంలో రాక్షసులు ఉంటారన్నమాట. ఆ రాక్షసులు రావద్దని మనం కోరుకోవాలి. కాబట్టి వాళ్ళు వస్తే బాగుంటామని నిర్ణయం. ఎలాంటి సందర్భాలు వస్తారు? మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి చేసుకున్నారు కదండి, వాళ్ళ ముహూర్తాలకు వస్తారన్నమాట. కాబట్టి ఒక ముహూర్తాన్ని నిర్ణయిస్తే దాన్ని పాటించనేటటువంటిది గొప్పైనటువంటి విషయం. ఇక మన కళ్యాణంలో భాగంగా మొట్టమొదటి వచ్చేసి స్వామివారికి ఏం చేస్తారు? వాళ్ళందరినీ కూడా మొట్టమొదటి సిద్ధం చేసేసి ఆ తర్వాత స్వామివారికి మన కాలం అనుకూలంగా లేదు కాబట్టి ఎదుర్కొని పెట్టుకున్నామనేటువంటి సమస్యలు ఉన్నాం. కాబట్టి కాలం అనుకూలంగా ఉన్నందువల్ల